సరికొత్త బిజినెస్ ల్యాండ్ ఫైనాన్స్. ల్యాండ్కు సంబంధించినటువంటి ఫైనాన్స్దే ఇప్పుడు 2 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి ఎక్కువగా జరుగుతున్నటువంటి ఫైనాన్స్ వ్యవహారం. రాష్ట్రంలో 2 ఏళ్లుగా సరికొత్త బిజినెస్ ఇది. చిట్స్ ఫైనాన్స్ కంపెనీలో మరో రూపం. ఇవన్నీ కూడా ఎవరి అంటే చిట్టీలు వేసేవారు, ఫైనాన్స్ నడిపేటువంటి వారు మరో కోణంలో వచ్చి ఈ తతంగాన్ని బిజినెస్కు సంబంధించినటువంటి ఫైనాన్స్ బిజినెస్ని కొత్తగా తీసుకొస్తా ఉన్నారు. ల్యాండ్ ఫైనాన్స్, సేల్ డీడ్స్తో అప్పులు, పత్రాలన్నీ సీక్రెట్, వడ్డీ రేటు 2 నుంచి 3 వరకు, అత్యవసరమైతే ఇంకా ఎక్కువే, గడువు తీరాక భూమి వాళ్ళకే, రియల్ ఎస్టేట్ ఆఫీసులోనూ ఈ వ్యాపారంగా ఈ సేల్ డీడ్ వ్యాపారం. సేల్ డీడ్ ఈ ల్యాండ్ ఫైనాన్స్ ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో వారికి అప్పు ఇవ్వడానికి సేల్ డీడ్స్కి సంబంధించినటువంటి పత్రాలను, వారి యొక్క భూమికి సంబంధించినటువంటి పత్రాలను పూర్తిగా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం, వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం, ఇక 2 నుంచి 3% వడ్డీ రేటు వేస్తున్నటువంటి నేపథ్యం, అత్యవసరమైతే ఇంకా ఎక్కువ కూడా తీసుకొని ఇవ్వడం. ఆ కాలపరిమితి తీరిందంటే ల్యాండ్ వారపరం అవుతున్నటువంటి పరిస్థితి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అదేవిధంగా చిట్ ఫైనాన్స్కు సంబంధించినటువంటి వారు కొత్త అవతారం ఎత్తి ఇప్పుడు ఈ ఫైనాన్స్ బిజినెస్కు ఎక్కువగా పోతున్నటువంటి, ల్యాండ్ ఫైనాన్స్కు పోతున్నటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి సంక్షోభం, తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అధిక వడ్డీలతో ప్రజలు ఎక్కడ కూడా దొరకని పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి, అవసరాలకు తప్పని పరిస్థితుల్లో ఈ ఫైనాన్స్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. భూమి లేని వాళ్ళకి ఇక అప్పే పుట్టే అవకాశాలు లేవు. వారు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో. రాష్ట్రంలో 2 ఏళ్లుగా సరికొత్త బిజినెస్ స్టార్ట్ అయింది. కొన్ని చిట్ ఫండ్స్, ఫైనాన్స్లు సరికొత్త వ్యాపారానికి తెరలేపాయి. భూములను సేల్ డీడ్ చేసుకొని అప్పులు ఇవ్వడం ప్రారంభించాయి. అయితే కంపెనీలుగా కాకుండా అందులోని భాగస్వాములు విడివిడిగా లేదా ఉమ్మడిగా లోన్స్ ఇస్తున్నారు. ఎక్కడ మార్కెట్లో భూములకు ప్రాపర్టీస్లకు లోన్లు ఇస్తామని బోర్డులు మాత్రం కనిపించవు. అంతా సీక్రెట్ వ్యవహారం, అంతర్గత అమ్మకాలే. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ ఇలాంటి దందా స్టార్ట్ చేశారు. అప్పు తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లించకపోతే వారి ప్రాపర్టీ ఎలాంటి వ్యయ ప్రవేశాలు లేకుండా ఫైనాన్సియర్లు సొంతమవుతున్నది. భూములున్న అప్పు పుట్టకపోవడం, బ్యాంకులు సైతం అంతంత మాత్రంగానే రుణాలు ఇస్తుండడంతో రైతులు ప్రైవేట్ ఫైనాన్స్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, సూర్యాపేట జిల్లాలో ఈ దందా జోరుగా సాగుతుంది. ఇక ఎవరికైతే అవసరాలు ఉంటాయో ఒక ల్యాండ్ని తీసుకొని సేల్ డీడ్ చేసుకోవడం, వాళ్ళ పేరు మీద రాసిచ్చేయటం. అది 10 లక్షల మార్కెట్లో ఒక 10 లక్షల వాల్యూ ఉంటే 3 లక్షల అప్పు ఇచ్చి వాళ్ళ పేరు మీద రాసుకుంటున్నటువంటి పెద్ద ల్యాండ్ ఫైనాన్స్, పెద్ద ఘోరాతిఘోరమైనటువంటి అధిక వడ్డీ. మళ్ళీ వాటికి కూడా 2 నుంచి 3% వడ్డీ, అత్యవసరమైతే ఇంకా ఎక్కువ కూడా. ఇటువంటి ఫైనాన్స్ పరిస్థితి ఫైనాన్స్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది తీవ్రమైనటువంటి, గతంలో ఫైనాన్స్ బిజినెస్ల వల్ల, ఫైనాన్స్ల వల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వారు తీవ్రంగా సంక్షోభాలకు గురైనటువంటి పరిస్థితి. అనేక మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడినటువంటి సంగతులు మనం గతంలో చూసాం. ఫైనాన్స్ బిజినెస్లు ఇప్పుడు ఈ సేల్ డీడ్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ ఇప్పుడు ఉగ్రరూపం తాలుస్తూ ఉంది. ఫైనాన్స్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా ఇదే వ్యాపారంగా పెద్దగా కొనసాగుతున్నటువంటి ఈ సీక్రెట్ దందాపై అధికారులు నిఘాను పెట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. ఇది రాను వికృత రూపాన్ని కూడా తాల్చే అవకాశం ఉంది. ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టవేయబడే అవకాశం కూడా ఉంది. ఇంకా ఆర్థిక సంక్షోభంలోకి, వ్యక్తిగత ఆర్థిక సంక్షోభంలోకి ప్రజలంతా కూడా, మధ్యతరగతి ప్రజలంతా కూడా పోయే అవకాశం ఉన్నది. కాబట్టి వీటి మీద నిఘాను పెట్టి వీటిని నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. సీక్రెట్గా పత్రాలు చేసుకొని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రజలారా అత్యవసరము అనుకుంటే కొన్ని ఖర్చులు తగ్గించుకొనైనా ముందుకు వెళ్ళాలి. కానీ ఇటువంటి సేల్ డీడీలు చేసుకొని తీవ్ర ఇబ్బందులకు గురి కావద్దు అనే సూచన కూడా మేధావుల నుంచి, బుద్ధిజీవుల నుంచి వస్తున్నటువంటి వాదనకు కూడా చెప్పొచ్చు. ఇది రాను వికృత రూపం దాల్చే అవకాశం ఉంటుంది.